హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఉయ్యాలండి, చంటి పిల్లలు పడుకునే ఉయ్యాల. పుట్టినప్పుడు 5 నెలల కాడి నుంచి కూడా మనకి 2 సంవత్సరాల లోపు వరకు పిల్లల్ని ఇక్కడ దీంట్లోనే వేసి ఊపుతూ ఉంటారు. పైన తాడు కడతారు ఆ ఉగ్గిల కాడి నుంచి. ఆ ఉయ్యాలని వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఎందుకు కడుగుతుంది అనుకుని చూస్తే మళ్ళీ దాంట్లో వెళ్ళి చెక్క ముక్కలు పట్టుకొచ్చారు. అదేనండి, మనకి వడ్రం పని చేసిన తర్వాత మనకి సైడ్ తట్లు అవి తీసినప్పుడు బద్దల్లాంటి ముక్కలు మిగులుతాయి కదా, వాటిని తీసుకొచ్చారు. ఉయ్యాల కొలత పెట్టి కట్ చేస్తున్నారు. ఏంటి ఉయ్యాల పెట్టారు ఇక్కడ కట్ చేస్తున్నారని చూస్తే దాన్నేమో ఒక చెక్కలాగా చేసి ఉయ్యాలకి పెట్టడానికి చూస్తున్నారు. సరే ఇది ఏంటి చేస్తున్నారు అబ్బా అని లాస్ట్కి అడిగితే, చూడు మాట్లాడకు, అడుగుతున్నావేంటి, చూస్తే తెలుస్తుంది ఏం చేస్తున్నావు అని అన్నారు. ఇటు వడ్రంగి మెత్తిలాగానే మొత్తం పెన్సిలు స్కేలు పెట్టేసి కోసేసి సేమ్ ఎక్కడి వరకు కావాలో అక్కడ గీత కొట్టేసుకుని, ఇంకా వడ్రం పని వాళ్ళు వద్దండి, అవసరం లేదు, వీళ్ళే చేసేసుకుంటారు ఏ పని అన్నా సరే. అలాగే మొక్కలకు కూడా కొన్ని అయితే ఇలాగే కట్టేశారు. మిగిలిపోయిన బద్దల్ని గేట్లలా కట్టేసి పెట్టారు మొక్కలకు కూడా. రకరకాలు చేస్తూ ఉంటారండి వీళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు. చూస్తున్నారు కదా ఫెవిక్విక్ ఎలా వాడుతున్నారో, అంగో చూడండి ఎంత గట్టిగా పిండుతున్నారో. అది రాకపోయినా గట్టిగా పిండి మరీ చెక్కల్ని అతికిస్తున్నారు. ఇది చెక్క కూడా అతుక్కుంటుందా అనుకున్నాను, కానీ నిజంగానే అతుక్కుందంటే గట్టిగా అతుక్కుంది. నేను చూసాను, లాగి రాలేదు, బాగా అతుక్కుంది. ఆ ఉయ్యాల సైజుకి సరిపడా కోస్తున్నారు చెక్కల్ని. దీన్ని 3 లేయర్ల కింద విభజించారు, షెల్ఫ్ల కింద పెడుతున్నారు. ఏంటంటే అప్పుడు అర్థమైంది నాకు, బుక్ పెట్టి చూశారు అంటే ఓహో బుక్ షెల్ఫ్ కింద తయారు చేస్తున్నారన్నమాట అనిపించింది. ఉయ్యాల్ని నిలబెట్టేసి దాని షెల్ఫ్లా కడుతున్నారు. వెనకాల బుక్స్ పడిపోకుండా సపోర్ట్ పెడుతున్నారు. 2 చెక్క ముక్కల్ని సపోర్ట్ పెడుతున్నారు, అంటే బుక్స్ నిలబెట్టినప్పుడు అటు సైడ్ గోడ వెంపు పడకుండా. లాస్ట్కి అవుట్పుట్ ఇలా వచ్చిందండి, చాలా బాగుంది. పైన కూడా కొంచెం ప్లేస్ మిగిలిపోయిందని చిన్నది ఏమైనా పెట్టుకుంటా బాగుంటుందని చిన్నదిగా ఆ చిన్న చిన్న ముక్కల్ని ఇలాగా అరమరలాగా కట్టేశారు. చూడండి ఎంత బాగుందో. దీనికి వార్నిష్ కానీ కలర్స్ కానీ వేస్తే మంచి లుక్ వచ్చును. ప్రస్తుతానికి వీళ్ళు ఇక్కడ వరకు ఆగిపోయారు. ముందు అర్జెంటుగా బుక్స్ కిటికీలో పెట్టిన బుక్స్ అని తీసేసి సదిరేయండిరా అని చెప్పినట్టుంది మా అమ్మాయి. వాడు పెద్దోడు సదిరేస్తున్నాడు బుక్స్ని. లాంగ్ బుక్స్ నోట్స్ అన్నీ కింద పెట్టాడు, టెక్స్ట్ బుక్స్ అన్నీ పైన పెడుతున్నాడు. చూసారు కదా, మీకు సైడ్ నుంచి చూస్తే అక్కడ ఖాళీ వచ్చిందట కిటికీ కాడ. ఆ కిటికీ కాడ అరేంజ్ చేసేసి దాన్ని అరేంజ్ చేసి దాంట్లో బుక్స్ పెట్టేస్తున్నారు. ఆల్రెడీ తీసుకోవాలంటే పలానా బుక్ తెలియట్లేదు కాబట్టి దీని బుక్స్ షెల్ఫ్ కింద యూస్ చేసుకుంటే బాగుంటుంది కదా, బయట పడేస్తే ఏమొస్తుంది. టేక్ చెక్క, పైగా మనం షెల్ఫ్ చేయించుకోవాలన్నా బోల్డంత అవుతుంది. వార్నిష్ చేద్దామని చెప్పి లాస్ట్కి ఇలాగా రెడీ చేశారు. పైనేమో మనీ ప్లాంట్ కూడా ఒకటి పెట్టారు. చూడండి అంత బాగా పెట్టుకున్నారో. మనం వద్దు ఇది వేస్టింగ్కి ఇది అవసరం లేదనే దాన్ని కూడా ఇలా ఉపయోగించుకోవచ్చు అని నాకు అర్థమైంది. మీకు కూడా ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో కూడా ఉయ్యాల తొట్టులు ఉంటే ఇలా బుక్స్ షెల్ఫ్లో ఇంకేమైనా సరుకులు పెట్టుకునే డబ్బాలు పెట్టుకునే ఆర్గనైజర్ చేసేసుకోండి.